నాకు నా డౌట్ ఉంది సార్. ఇది నా పర్సనల్ ఎప్పటి నుంచో. ఇంకా మీరు ఇంత చెప్పిన తర్వాత నాకు అది ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒకటి స్టార్ట్ అయింది కదా సార్. దాంట్లో న్యూటాన్స్, ప్రోటాన్స్ అవేదో ఇట్లా ఆపోజిట్ వేలో తిరుగుతున్నాయి. అది ఒక్కటి కొలిజన్ అంటే ఒక్కటి ఏదైనా టచ్ అయినా కూడా కంప్లీట్ గా భూమి నాశనం అయిపోతుంది అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ నేను చదివాను సార్. మరి అలా అసలు అది కనిపెట్టిందే అసలు భూమి ఎలా అంటే ఎలా స్టార్ట్ అయింది, ఎలా పుట్టింది అని చెప్పి. మరి ఇంత రిస్క్ తో కూడిన ఈ ప్రయోగాన్ని అబ్దుల్ కలాం గారు కానీ మీరు కానీ వీళ్ళందరూ ఎందుకు మీరు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్ ఇనిషియేట్ చేశారు? ఎందుకంటే ప్రాబ్లం ఉంది కదా. ప్రయోగం ఏం చేయలేదు మేము. భూమి తనకు తాను పుట్టింది. ఆ భూమికి మాకు భయం ఏంటంటే ఆస్టెరాయిడ్స్ వస్తుంటాయి. అవి ఎంత స్పీడ్లో వస్తుంటాయంటే అదేదైనా మన భూమి మీద పడిందంటే లైఫ్ ఈజ్ గాన్ అని. ఒక 10,000 20,000 ఏండ్ల వెనుక ఒక 10 కిలోమీటర్ల సైజ్ది పీస్ పడ్డది. ఎక్కడ మెక్సికన్ దీంట్లో. దాని ఇంపాక్ట్ ఎంత అంటే డైనోసార్స్ అన్నీ చచ్చిపోయాయి. అంత బిగ్ షాక్ వేవ్ వచ్చేసి లైఫ్ ఈజ్ డెస్ట్రాయిడ్. డైనోసార్స్ అప్పుడు పోయాయి. అలాంటిది ఇప్పుడు వచ్చి పొడే ఛాన్స్లు ఉంటాయని మాకెప్పుడు భయం ఉంటుంది. దాన్ని తప్పించాలి. అందుకని విల్ బి వాచింగ్ శాటిలైట్లు పంపడము, అది దాని పాత చూడడము, చాలా రీసెర్చ్. సో భూమి పోయేది మాకు డౌట్. భూమి వోంట్ గో బై ఇట్ సెల్ఫ్. ఓకే, వీఆర్ డెస్ట్రాయింగ్ ది కండిషన్స్ సచ్ అవే నో లైఫ్ కెన్ ఎగ్జిస్ట్ అని. అందుకని మేము ఇంత కష్టపడతా ఉండేది. దాన్ని క్లైమేట్ చేంజ్కి దానికి మళ్ళీ అది లివబుల్ కండిషన్స్ లేకపోతే కోవిడ్ లాంటిది వస్తూనే ఉంటుంది. దట్ విల్ కిల్ సార్. సార్ ఇప్పుడు మీరు కోవిడ్ ఒక చెప్తాను. సారీ, ఐఎమ్ డీవియేటింగ్. మీరు కోవిడ్ సీన్ చూస్తే అనలైజ్ చేస్తే కోవిడ్లో చచ్చింది ఎంతమంది చచ్చారో తెలుసా అండి? అందులో మోర్ దాన్ 50% మర్డర్స్ అండి. మర్డర్ ఎలా అయిందంటే ఐసీయూలో పెట్టేయడం, అందులో వెంటిలేటర్ కనెక్ట్ చేయడం. ఒక్కొక్క వెంటిలేటరు ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ మనకి ఇచ్చేటప్పుడు అబ్సల్యూట్ పీపీఎం లెవెల్ అంటారు, పార్ట్స్ పర్ మిలియన్లో కంట్రోల్ ఉండాలి. అది ఇస్తే కానీ మన బ్రీతింగ్ని అది ఇమిటేట్ చేయదు. అలాంటి ఒక వెంటిలేటర్ చేయాలంటే 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి చేస్తారన్నమాట. సో అందుకని వెంటిలేటర్స్ కొన్ని కంపెనీ వాళ్ళే చేస్తారు. ఆ ఎమర్జెన్సీ అని ప్రతి ఒక్కడు డిఆర్డిఓ 3,000 చేసింది, బిఎల్ 3,000 చేసింది. ఈ వెంటిలేటర్స్ అన్నీ జనాలు చంపింది. ఆక్సిజన్ ఆ సెన్సార్ చేయలేరు, అంతా చూసేకి వెంటిలేటరే, కానీ ఆ సెన్సార్స్ ఉన్నాయి. సో నౌ ఐఎమ్ టెలింగ్ ది పీపుల్. నౌ మహారాష్ట్రకి ప్రపోజల్ ఇచ్చాను. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే ఈ రాగిమాను అంటది, విన్నారు? బోధి వృక్షం అంటారు. ఆ రాగిమాన్ అంటారు. ప్రతి ఊర్లో రచ్చబండి ఉంటుంది, రాగిమాన్ ఉంటుంది, వేపమాన్ అంటారు. ఈ రాగిమాన్ స్పెషాలిటీ ఏంటంటే అదొక్కే మాన్లో ఎంత లైఫ్ సపోర్ట్ చేస్తుంది అది అంటే నో అదర్ ట్రీ కెన్ సపోర్ట్. ఇక్కడ పురుగులు ఉంటాయి, అక్కడ పక్షులు ఉంటాయి, ఇక్కడ బటర్ఫ్లైస్ ఉంటాయి. వెరీ స్పెషల్. దాని స్పెషాలిటీ ఏంటంటే 24 hours ఆక్సిజన్ ఇస్తుందండి. అదొకటే ట్రీ అండి, రాగి చెట్టు. సూపర్. అందుకని బుద్ధుడు దాన్ని తిందనే తపస్సు చేశాడు అన్నమాట. ఇది తెలుసుకున్నాడు ఎవడు, అశోకుడు. తెలుసుకొని ఒక్క ఊరికి ఒక రచ్చబండ కట్టి రాగి చెట్టు పెట్టి దాని పక్కన వేప చెట్టు పెట్టాడు. ఎందుకంటే వేపది ఇది ఇన్ఫ్లమేటరీ. ఓకే, అది ఉంటే మీకు గాయాలు పెద్దవవు. సో ఇవి రెండు ఉండి దాని కిందే మొత్తం విలేజ్ బిజినెస్ చేయమన్నాడు. న్యాయాలు, పంచాయతీలు అన్నీను ఆ రచ్చబండ మీదే. ఇది మనం మర్చిపోయాము. అందుకని నా ప్రపోజల్ ఏంటంటే ప్రతి ఊరికిను 1 acre రాగి చెట్లు పెడతాం. ఎక్సలెంట్ సార్. చేసి మధ్యలో వేప చెట్లు పెడతాం. దాని కింద ఇలాంటి బెంచ్లు వేద్దామండి. దట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ రిజర్వాయర్ ఆఫ్ ఆక్సిజన్ అండి.
మీరు కోవిడ్ వచ్చిందంటే అత కూర్చోండి సార్ మార్నింగ్ ఇంకా వెంటిలేటర్లు ఏం అక్కర్లేదు సార్ మీరు. పర్ఫెక్ట్ సార్. సార్ ఇది సార్ మనం చేయాల్సిన నాలెడ్జ్ అనే దానికి ఇట్లా వాల్యూ ఉంటారండి. ఓకే, నేను మా ఊళ్ళో వేపిస్తున్నాను, మహారాష్ట్రకి ఇచ్చాను. నౌ దే ఆర్ ఆస్కింగ్ మీ టు బి పార్ట్ ఆఫ్ దేర్ టాస్క్ ఫోర్స్ ఉంటారు. 10,000 acres బ్యాంబూ వేయిస్తున్నాం అక్కడ, నేను అందులో ఉంటాను. అందులో ఇది నేను చేస్తానండి. ఒక్క ఊర్లో 1 acreలో బోధిని ఎవరిని కట్ చేయరు, ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటుంది. ఆ యాప్ చెట్టు దానికి మనకి చాలా సార్. మీరు మీకు కోవిడ్ రాగానే అక్కడ బెంచ్ల మీద ఉండండి సార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్. యు ఆర్ ఇన్సైడ్ ది ఆక్సిజన్ ట్యాంక్ అండి. ఎక్సలెంట్ సార్ కదండి. అవును. సో ఒక్కడ చావడండి దీనివల్ల. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఏ వైరస్ వచ్చినా కూడా అంతే సార్, ఏం చేయలేదు. ఆక్సిజన్ రిచ్ అయిపోతే యూ సర్వైవ్ అండి. సో దీన్ని చేయడానికి నేనేం చేశానంటే, దీనికి దైవత్వం ఇవ్వాలి. మహాబోధి సెంటర్ అని దీంట్లో ఉంది గాంధీనగర్లో, మీరు ఎప్పుడైనా వెళ్ళండి. దే ఆర్ ది పీపుల్ హూ ఆర్ హెడ్డింగ్ ది హోల్ బుద్ధిజం ఇన్ ది కంట్రీ. అక్కడ నాకు చాలా ఇంట్రాక్షన్, ఎందుకంటే నేను హార్ట్ అటాక్ అయినప్పుడు మెడిటేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. 1 year అవగానే వాళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు స్వామీజీలు. సో ఆ స్వామీజీకి చెప్పాను, దీన్ని ప్రాపగేట్ చేయడానికి ఒక మెథడ్ చేద్దామని. వాళ్ళని పంపించి దీనికి బుద్ధగయాకి శాప్లింగ్స్ తెచ్చానండి. తెప్పించి దాన్ని మా ఐఏఎస్సిలో నా ల్యాబ్ ముందు వేశానండి. వేసి తిరిగా శ్రీకంఠ్ దత్తోడేర్ అని మహారాజు ఉండేవాడు, వాడు నా క్లాస్మేట్. వాడిని పిలిచి దీన్ని వ్యాప్ చెట్ వేయమని, కానీ రాకపోయాడు. ఈ డైడ్ బికాస్ ఆఫ్ దట్. సో వీ పుట్ దిస్ అంత రచ్చిపండు కట్టానండి నా సొంతం డబ్బుతో ల్యాబ్. ఇప్పుడు ఎంతమంది దాని కింద మెడిటేట్ చేస్తారు. అది నిజమైన ఇప్పుడు అక్కడ మెడిటేట్ చేస్తే హెల్త్ అండి, హెల్త్ అండి అది. అందుకని ఆ కాన్సెప్ట్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతా ఉందన్నమాట. సార్ మీ థాట్ ప్రాసెస్ ని ఈ కరోనా కంటే ముందు ఇంప్లిమెంట్ ఎవరైనా చేసేసింటే ఫాస్ట్ గా కదా, కానీ డబ్బు వచ్చిండేది కాదు కదా. మనీ కదా సార్, నిజమే సార్. సార్ వాడు 2,000 బెడ్ స్టేషన్ అన్నాడు హెల్త్ మినిస్టర్. అక్కడ వెళ్తే ఒక బెడ్ లేదు. అంతా 40,000 కోట్లు ఇది స్కామ్ అది. సో ఇది సార్ మనం నాలెడ్జ్ని యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం బాగా బతకగలము, రేసు ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా మన చిల్డ్రన్కి ఇది ఎక్స్పోజ్ చేయాలి. నేర్చుకోవడం దేనికండి, ఇప్పుడు A+B² చదువుతాము, ఎవడు చెప్పడండి ఏం లాభము దీనివల్ల, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కదా. పిల్లలకి ఇది డౌట్, ఎందుకు నేర్చుకోవాలి. సో సింపుల్ అండి, మా ఫ్రెండ్ నాకు నేర్పాడు. ఏంటి లేదండి, ఇప్పుడు బుద్ధుని విగ్రహం చూస్తారు కదండి, వాళ్ళలో ఎక్కడ బుద్ధుని విగ్రహం చూసినా ఒకేలాగా ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు A+B² ఫార్ములానే యూజ్ చేస్తారు. ఈ పోర్షన్ A, ఈ పోర్షన్ 2AB, ఇవంతా రేషియోలోనే కడతారు. ఊరికనే మనం బుద్ధుడు విగ్రహాలు చూస్తాం కానీ A+B² సూత్రం వాడి అండి. ఇది సార్ నాకు ఇది ఏం సార్, ఇది నాకు నాలెడ్జ్ సెషన్ సార్. నేను తెలుసుకున్నాను, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ తెలుసుకుంటారు. అసలు మిమ్మల్ని అయితే నేను ఇంకొక 2 days కంటిన్యూ పెట్టేసుకుని అడగాలనిపిస్తుంది సార్. కంటిన్యూ నాది ఏంటంటే, ఇలా క్యూరియాసిటీ బిడ్లో మనిషిలో పెంచేస్తామనుకోండి, తనకు తాను ఆన్సర్లు వెతుక్కుంటూ వెళ్తారు. ఖచ్చితంగా సార్. ఒక్కటే చెప్తుంటాను మన పిల్లలకి, మీరు ఈ వరి చేనుకు వస్తారు, అది హార్వెస్ట్ అయిన తర్వాత ఎలకలు పట్టేవాడు వస్తాడు, చూసారా ఎప్పుడైనా పల్లెటూరులో? వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, దీంట్లో చేను ఇలా ఉంటుంది, ఇక్కడ ఎలక దాన్ని డెన్ చేసుకుని ఉంటుంది, దాన్ని తవ్వుతాడు. తవ్వడానికి ఏం చేస్తాడంటే, ఫస్ట్ దాంట్లో స్మోక్ పెడతాడు. పెట్టినప్పుడు ఈ ఎలక ఏం చేస్తాడంటే, మోస్ట్ బ్రిలియంట్ క్రీచర్ అంటే ఎలకండి. అదేం చేస్తుందంటే, దానికి తెలుసు పాము వస్తుంది నన్ను తినడానికని. సో అది ఛానల్స్ చేస్తుందండి, చేసి ఎస్కేప్ అయ్యే రూట్లను అంతా కడతాదండి. ఎంత ఇంటెలిజెంట్ అంటే, పాము ఒక్క ఎలక దొరకదు, పిల్ల పరిగెత్తడానికి ఒకటి ఉంటుంది, ఇది ఒకటి అంత చేసి ఉంటుందండి. తర్వాత
మనం అది కోస్తాం కదా వెన్న ఇది వరి కోస్తే అది బాగా డ్రై చేసి స్టోర్ చేయాలి మనం, లేదంటే అది ఫంగస్ వస్తుంది. కానీ ఇది వీళ్ళు ఎలకి తీసుకెళ్ళి పచ్చిది అలా పెడుతుందండి, ఇంకొక సంవత్సరం అయినా అలాగే ఉంటుంది. ఎయిర్ కండిషన్ అండి ఆ చేంబర్ని అక్కడ చేసి. ఎంత నాలెడ్జ్ ఇది ఉంది అంటే, నేనేం చేసేవాడిని, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళేవాడిని. వెళితే వాళ్ళు నాకు నేర్పారు ఏంటంటే, అన్ని హోల్స్ స్మోక్ పెడితే అక్కడ వస్తుంది, దాన్ని బ్లాక్ చేసేవారు. ఒక్క హోల్ ఇక్కడ ఉండేది, ఒక్క హోల్ అక్కడ ఉండేది. ఇక్కడ ఎక్కువ స్మోక్ పెడితే ఎలక సఫోకేషన్ వల్ల అంతా చూసి దీంట్లో వస్తే అక్కడ టవల్ ఇలా వేసుకొని అలా పట్టుకొని అది చేసి, అది ఒక మెథడ్. ఒక్కొక్కసారి పెడితే పాము వచ్చేది అన్నమాట. ఇవన్నీ ది మోడల్ ఏంటంటే, దాన్ని ఎంత స్టడీ చేశాను నేనంటే ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్. ఇలాగే చేసిందేనే వియట్నాం అండి. వియట్నాం ఏం చేసింది, దీన్ని నేర్చుకొని వెలకని నేర్చుకొని టనల్స్ కొట్టిందండి. అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తే వాడు ఇలా ఆర్మీ, వీడు 7 feet 6 feet ఆర్మీ వాళ్ళు, అమెరికా వాడు. ఎవరు ఉండరు అంటే ముందుకు వెళితే భూమిలో నుంచి వస్తారండి వచ్చేవాళ్ళండి. వాళ్ళంతా 5 footers తిన్నగా ఉంటారు. ఇది ఓరియంటల్ రేస్. అలా వచ్చేసి షూట్ చేసి వాడు వెనక్కి తిరిగితే లేడీడు మొత్తం ఎలకదే టెక్నాలజీ. వీడు దాంట్లో దిగలేడు ఎందుకంటే సైజ్ అంతా. తర్వాత వీడు కష్టపడి దిగితే మొత్తం నీళ్లు ఉన్నాయి, అందులో లేడు వాడు. అది మెథడ్ ఎలా అంటే, మన టాయిలెట్ ఉంటుంది కదండి, ఇలా పెట్టింటాడు. ఆ మెథడ్ నీళ్ళ వెళ్ళి అంత వచ్చి అక్కడ పోతే అక్కడ వీడు వెళ్ళలేడు, అక్కడ నీళ్లు ఉంటాయి, ఎవడు లేడు. సార్ పరిగెట్టిపోయారు సార్ అమెరికా. 15 years దే కుడ్ నాట్ డిఫీట్ అండి వియట్నాంని. ఇది సార్ టెక్నాలజీ, ఎలుక టెక్నాలజీ సార్. అది స్టడీ చేయండి రా అని పిల్లలకి చెప్తాను, వాళ్ళతో వెళ్ళండి. సార్ ఇది వాస్ట్ నాలెడ్జ్ సార్, ఇది కదండి సబ్జెక్ట్. ఇది మనకి ఇవంతా దేవుడు ఇచ్చాడండి. మనం ఏమంటా ఏమరా వాళ్ళతో వేస్ట్ చేస్తావు నువ్వు, అలా తిడతాము. సార్ వెళ్ళాలండి, ఇది నిజమే సార్. తర్వాత మనము మరకోతి అని ఆడతామండి, అది అక్కడ నుంచి దూకడము అంతా. అందుకని నేను స్కూల్లో గెస్ట్గా వెళ్తే సిటీల్లో నాకు వాళ్ళు ఫీజు ఇవ్వాలి. ఏం ఫీజు అంటే, ఆ ఒక కార్నర్లో 4 ట్రీస్ పెట్టాలి, ప్లాంట్ చేయాలి. దాన్ని కాణగమానలో అంటాము, తెలుగులో దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మా తెలుగులో కాణగమా, వంగేమర అంటాము దాన్ని, పొంగామి అని. దాంట్లో ఆయిల్ అంతా వస్తుంది. అది దట్ ఈస్ ది కామధేను. మనకి దాన్ని కట్ చేసి మనం దీంట్లో వరి నాటేక ముందు దీంట్లో బరీ చేసి ఆ తర్వాత వరి వేస్తారు. దట్స్ ది రిచెస్ట్ ఇన్ నైట్రోజన్ అనమాట. ఆ చెట్టుని వాళ్ళు 4 చెట్లు నాటాలి. అక్కడ కింద ఇది శాండ్ వేయాలి. ఎందుకంటే ఆ చెట్టు కొమ్ము ఒక 10 feet నుంచి ఇట్ ఈస్ లైక్ ఎలాస్టిక్. దాని మీద నుంచి కిందకి దుమికితే ఆ 10 feet జర్నీ చేసేటప్పుడు ఫియర్ వల్ల అడ్రినలిన్ పంప్ అవుతుందండి బాడీకి. ఆ కెమికల్ ప్రిపేర్ అయితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మనం మానెక్కనేమో రిస్క్ పడినేమో మనం యూజ్లెస్ అయిపోయాం. నాకు అంతో ఇంత నాలెడ్జ్ వచ్చింది బికాస్ ఆఫ్ దాట్. ఏ మానైనా ఎక్కి దూకడము, కాలు విరిగేసుకోవడము, ఏం చేసినా పర్లేదు. దట్ ఈస్ ది వే యువర్ బ్రెయిన్ బికమ్స్ షార్పర్. సార్ ఎవరైనా నాకు ఇంత పేమెంట్ ఇవ్వండి, ఇంత డబ్బులు ఇవ్వండి అంటే అడుగుతారు. మీరు అక్కడ కూడా నాది ఇంతే అండి, నేను అడిగేది నా గిఫ్ట్ ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తున్నారంటే ఆ పిల్లలకి ఇవ్వండి మీరు. సూపర్ సార్. అండ్ లెట్ దెమ్ జంప్ అరౌండ్. ఐ సే జంప్. వాళ్ళకి ఆ రిస్క్ ఎలిమెంట్ వస్తేనే బాడీ విల్ రియాక్ట్ అండ్ బికమ్ స్ట్రాంగ్. సూపర్ సార్. అసలు